గౌరవ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలతో రాయలసీమ ఉద్యమకారుడు తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి విన్నపం ఏమనగా, సార్ నిన్న రా కదలిరా కియా పరిశ్రమ దగ్గర జరుగుతున్నటువంటి మీటింగ్లో మీరు రాయలసీమ ప్రాంతాన్ని ఉద్దేశించి ఇక్కడికి గోదావరి జలాలను తెప్పించినట్లు, ఈ ప్రాంతాన్ని అంతా సస్యశ్యామలం చేసినా అని చేస్తాను అని చెప్పడం అన్నది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి మీ కార్యకర్తలకు ఈ విషయాలను తెలియకపోవచ్చేమో కానీ రాయలసీమ నీటి హక్కుల కోసం అనునిత్యం పోరాడుతున్నటువంటి మా రాయలసీమ ఉద్యమకారులకు, చాలామందికి కూడా మేధావులకు కూడా చాలా విషయాలు మీ గురించి తెలుసు అని చెప్పేసి తెలియజేయడానికి ఈరోజు ఈ వీడియోను చేస్తున్నాను. ఈరోజు మీరు బాగా గమనించినట్లయితే రాయలసీమకు సంబంధించి మీరు 14 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడిగా కావచ్చు, ప్రత్యేకమైన తర్వాత కావచ్చు, ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పైన ఉన్నటువంటి తుంగభద్ర ప్రాజెక్టు వరకు కృష్ణా తుంగభద్ర నది ప్రాంతాలకు ఒక ప్రాజెక్టును కానీ నిర్మించాలని ప్రయత్నం చేసిన దాఖలాలు మీరు చేయలేదు. అదేవిధంగా కనీసం ఎత్తిపోతల పథకం నిర్మించాలనే ఒక ఆలోచన కూడా మీరు చేయలేదన్నది మీరు చరిత్రను తీసుకుంటే అర్థమవుతుంది సార్. మరి ఇంత కక్ష కట్టినటువంటి మీరు ఈరోజు ఎవరేమనుకుంటే నాకేంటి అని చెప్పేసి గోదావరి నది జలాలను రాయలసీమ ప్రాంతానికి తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి ఒక అబద్ధపు మాటలను ఈరోజు రాయలసీమ ప్రజలకు చెప్తున్నారంటే చాలా బాధాకరం సార్. ఎందుకంటే ఒకప్పుడు శ్రీశైలం నీళ్లను 69 జీవో వలన డెడ్ స్టోరేజ్ వరకు నీళ్లు తీసుకెళ్తూ రాయలసీమ ప్రాంతానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 69 జీవోను రద్దు చేసి 107 జీవోను తీసుకొచ్చి 854 అడుగుల నీళ్లు మెయింటైన్ చేస్తేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లను రాయలసీమ ప్రాంతానికి ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అక్కడ పోతిరెడ్డిపాడు యొక్క సామర్థ్యాన్ని పెంచేదానికి ప్రయత్నం చేస్తే మీరు ప్రకాశం బ్యారేజ్ దగ్గర మీ పార్టీ, మీ నాయకులు, మీ వాళ్ళంతా కలిసి అక్కడ ఆ యొక్క 107 జీవోను రద్దు చేసేంత వరకు కూడా మీరు భారీ ఎత్తున ఉద్యమాలు చేసి ఆ యొక్క రాయలసీమకు సంబంధించి రావాల్సినటువంటి నీళ్లను రాకోకుండా చేసినటువంటి మీరు ఈరోజు గోదావరి నీళ్లను ఏ విధంగా తెస్తారో, ఏ విధంగా తెచ్చారో ప్రజలకు ఇంతవరకు కూడా వివరించలేదన్నది మేము చెప్తున్నటువంటి విషయాలు సార్. అదేవిధంగా మీకు ఇదిగా చిత్తశుద్ధి ఉండింటే 2014లో విభజన తర్వాత ముఖ్యమంత్రి అయిన వెంటనే గోదావరి నది నుంచి దుమ్మగూడెం తేల్పాండే ద్వారా నాగార్జున సాగర్కు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నించినటువంటి ఆ యొక్క ప్రాజెక్టు ద్వారా నీళ్లను నాగార్జున సాగర్కు దాదాపుగా 200 టీఎంసీలు నీళ్లు తేవాలని చెప్పేసి అక్కడ కృష్ణా డెల్టాకు, తెలంగాణ ప్రాంతానికి ఆ యొక్క ఆయకట్టులను స్థిరీకరించి తద్వారా మిగిలే నీళ్లను శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క కృష్ణానది నుంచి, తుంగభద్ర నుంచి వచ్చే వరద నీళ్ళన్నింటినీ కూడా ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి, పశ్చిమ తెలంగాణ ప్రాంతానికి అందించాలనే ఒక సత్సంకల్పంతో అన్ని ప్రాంతాల సమానంగా నీటి పంపకాలు చేయాలనే ఒక ఆలోచనను కనీసం మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి మీరు కనీసం కేంద్ర ప్రభుత్వానితో మాట్లాడి ఆ యొక్క ప్రాజెక్టును, జాతీయ ప్రాజెక్టును చేయండి. ఆ పోలవరం దగ్గర నుంచి ఆ యొక్క దుమ్మగూడెం టేల్పాండే ద్వారా ఆ యొక్క 200 టీఎంసీల నీళ్లను నాగార్జున సాగర్ తీసుకొస్తే అక్కడ నుంచి కృష్ణా నీళ్ళన్నిటి కూడా రాయలసీమ ప్రాంతానికి తరలించి ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో కరువు ప్రాంతానికి అన్ని విధాలుగా ఆదుకున్నట్లయితుందని చెప్పేసి ఒక ఆలోచన చేయలేనటువంటి మీరు యుద్ధ ప్రాతిపదికన కేవలం మధ్య కోస్తా అవసరాల కోసం మీరు తలపెట్టిన మరోసారి అభివృద్ధి కేంద్రీకరణ చేయాలని దుస్సంకల్పనతో చేసినటువంటి అమరావతి రాజధాని కోసం ఏడాదిలోపే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం చేసే ప్రయత్నం చేశారు. ఆ యొక్క పట్టిసీమ కోసం రాయలసీమ అవసరాల కోసం నిర్మించినటువంటి ముచ్చుమరి పంపులను కూడా తీసుకెళ్లి ఆ రోజు మీరు అక్కడ ఆ యొక్క పట్టిసీమ కోసం నిర్మించడం అనే విషయాన్ని కూడా మేము ఎన్నోసార్లు ఉద్యమాల ద్వారా కూడా అప్పట్లో మేము మాట్లాడడం జరిగింది సార్. మరి ఇటువంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి మీరు రాయలసీమకు సంబంధించి ఏదన్నా ప్రశ్నించాలన్నా, రాయలసీమకు చేయాలన్నా మీరు సీమ సందల్లో మాట్లాడే మాటలను మేము గౌరవించాం సార్. మీరు ఏదేమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికి కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఈరోజు కేంద్రాన్ని అడగండి.
కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు జాతీయ ప్రాజెక్టుగా చేయాల్సిన బాధ్యత రాయలసీమ గురించి ఈరోజు ఉంది. ఒకటి, దుమ్మగూడెం తేల్పాండే ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేయాలని చెప్పేసి మీరు డిమాండ్ చేయండి మీ పార్టీ తరఫున. అదేవిధంగా ఈరోజు నేషనల్ హైవేలో భాగంగా ఈరోజు సిద్ధేశ్వరం అలుగు దగ్గర నిర్మిస్తున్నటువంటి ఐకానిక్ బ్రిడ్జ్ బదులుగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించాలని చెప్పేసి ఈరోజు మోడీ గారికి మీరు లేఖ రాయండి. దాన్ని కూడా జాతీయ ప్రాజెక్టు చేసి తెలంగాణ ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి కూడా నీళ్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఎందుకు డిమాండ్ చేయడం లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు సార్ని అడుగుతున్నానండి. అదేవిధంగా ఈరోజు అప్పర్ భద్ర ద్వారా తుంగభద్ర డ్యాంకు నీళ్లు రాకోకుండా వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. అక్కడ జాతీయ ప్రాజెక్టు చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఈ ప్రభుత్వం కానీ ఏది మాట్లాడడం లేదు. మరి ప్రభుత్వం మాట్లాడలేకపోతే ఈరోజు ప్రజాపక్షంగా ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఎందుకు ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎందుకు మాట్లాడడం లేదు ఈరోజు? మరి అప్రబద్ధ భద్ర వలన తుంగభద్ర డ్యాముకు నీళ్లు రాకపోతే ఈ యొక్క రాయలసీమ ప్రాంతం అంతా కూడా హెచ్ఎల్సి, ఎల్ఎల్సి అన్నీ కూడా నీళ్లు లేకపోతే మేము వలసలకు పోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి మీకు తెలిసినా కూడా ఈరోజు మరి ఆల్మట్టి నుంచి తుంగభద్ర, అదేవిధంగా వేదవతి, పెన్నా నదులను కలుపుకుంటూ ఈరోజు పుట్టపర్తి జిల్లాలోని బుక్కపట్నం వరకు, బుక్కపట్నం దగ్గర ఉన్నటువంటి చిత్రావతి నదికి అనుసంధానం చేసి ఒక వరద కాలువను ఏర్పాటు చేయండి. గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి కాబట్టి మా రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి కేంద్రానికి మీరు ఎందుకు డిమాండ్ చేయడం లేదు? కేంద్రం దగ్గరికి మనం వెళ్దామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అఖిలపక్షం వేయాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని నేను సవినయంగా ప్రశ్నిస్తున్నాను ఈరోజు. మరి రాయలసీమ ప్రాంతానికి కావాల్సింది ఈ 3 డిమాండ్లు మీరు ప్రధానంగా చేయగలిగితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయగలిగితే రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. కానీ ఈ యొక్క గాలి మాటలతో ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి గోదావరి నీళ్లు వస్తాయి అంటేనే మీ కార్యకర్తలు చప్పట్లు కొడతారేమో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రము ఇక్కడ గాలిసికి మాత్రమే వస్తుందేమో కానీ నీళ్లు రావని చెప్పేసి రాయలసీమ ఉద్యమకారులుగా మీకు హితవు పలుకుతున్నాం సార్. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితో చేయాలనుకున్నది మాత్రమే చెప్పండి, గాలి మాటలు చెప్పొద్దండి. గతంలో ఎన్నో విషయాల్లో మభ్యపెట్టి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేశారు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయండి. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో కూడా ఈరోజు మెడ్రాస్ హైకోర్టులో ఈరోజు ఫిల్లేసి అడ్డుకుంటున్నారు. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయడం వల్ల గుడ్డియేర్లో వచ్చే వరద నీళ్లను రాయలసీమ ప్రాంతానికి తరలించాలనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం కూడా మీరు కోర్టుకు అప్రోచ్ అయిన వెంటనే ఆ విషయాలను పట్టించుకోవడం లేదు. న్యాయ రాజధాని విషయంలో కూడా కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో కావచ్చు, మరి తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్ళడం, ఈ ప్రభుత్వం దాన్ని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కాబట్టి అడ్డుకుంటున్నారు కాబట్టి మేము చేయడం లేదంటున్నారు. అయ్యా, మీరిద్దరు ఏం చేస్తారో మాకు తెలియదు. మీరు ప్రధాన పార్టీలుగా ఈరోజు రాజ్యాధికారాన్ని పంచుకుంటున్నారు కానీ రాయలసీమ యొక్క బాధలను, రైతుల యొక్క హక్కులను మీరు హరిస్తున్నారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఈ ఉద్యమకారులుగా ఈరోజు ఉద్యమకారులను, రాయలసీమలో ఉన్నటువంటి హక్కుల కోసం పోరాడే వాళ్ళను పార్టీలకు చేర్చుకునే దానికి పోటీ పడుతున్నారు. కానీ వాళ్ళు ఇన్నాళ్ళ వరకు పోరాడనిది ఎందుకోసం పోరాడారు, వాళ్ళ యొక్క హక్కులను మనం తీరుస్తామా లేదా, తీరుస్తామని చెప్పేసి ఒక హామీ ఇస్తున్నారంటే ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడడం లేదు. కాబట్టి ఇప్పటికన్నా చిత్తశుద్ధితో రాబోయే కాలంలో ఏ ప్రభుత్వం ఏర్పడవచ్చు, అది వైసీపీ, తెలుగుదేశమా, బీజేపీ, కాంగ్రెస్ సంబంధం లేదు. రాయలసీమకు కావాల్సింది నీళ్లు. ఆ ప్రభుత్వం చేయలేదని వీళ్ళ మీద, ఈ ప్రభుత్వం చేయలేదని వాళ్ళ మీద చెప్పే మాటలు మాకొద్దు. మీరు పోయే కోర్టులకు పోయి నిలబెట్టే ఆ యొక్క చర్యలు మాకొద్దు. మాకు కావాల్సింది నీళ్లు, రాయలసీమ అభివృద్ధి అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. జై రాయలసీమ.